హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ అనేవి ఇంకా 2 రోజులే ఉన్నాయి. చాలామంది అడిగిన కామన్ క్వశ్చన్ ఏంటంటే, భయ్యా నువ్వు చెప్పే 4K క్యూఎల్ఈ టీవీస్ వచ్చేసరికి విడా ఆపరేటింగ్ సిస్టమ్ తోటి అయితే ఉన్నాయి. కొన్ని మంచి టీవీస్ గూగుల్ టీవీతో వచ్చే టీవీ చెప్పరా అని అయితే అడుగుతున్నారు. సో చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియో అందుకే. సో చాలా వరకు అడిగే కామన్ క్వశ్చన్ అది. ఓకే, ఏం లేదు, సింపుల్గా మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవుతామండి. జాయిన్ అయితే ఏంటంటే మంచి మంచి డీల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ దివాళీ కూడా అయితే ఉంది. దివాళీ డీల్స్ కూడా మనం పోస్ట్ చేస్తూనే ఉంటాం. మిస్ అయితే అవ్వద్దు అనుకుంటే మ్యూట్ బటన్ అయితే ఉంటుంది కదా, అన్మ్యూట్ చేసుకోండి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన లింక్ అనేది షేర్ చేయండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా, దీన్ని స్కాన్ చేసిన పని లేదు. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇదే ఉంది. ఆ లింక్ మీ ఫ్రెండ్స్కి లేదా మీరు క్లిక్ చేసి జాయిన్ అయినా పర్లేదు. లేదా మీ మొబైల్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసేసి షివ్ టెక్ డీల్స్ అన్ని టైప్ చేసినా పర్లేదు, మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది. జాయిన్ బటన్ అయితే ఉంటుంది. జాయిన్ అయితే అయిపోండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చాలా వరకు అందరు అడిగిన కామన్ క్వశ్చన్ గూగుల్ టీవీ క్యూఎల్ఈడి అవుతుంది. మీరు చెప్పింది ఓన్లీ విడా ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వచ్చింది U7K అయినా, ఇంకా వేరే ఈ7K ప్రో అయినా, ఇవన్నీ విడా వాయిస్ తోటి అయితే వస్తున్నాయి అని చెప్పారు. సో వెల్ అండ్ గుడ్. ఓకే, మీరు అడిగితే నేను చేయకుండా ఎట్లా ఉంటానని చెప్పేసి నేను 5 టీవీస్ అయితే సెలెక్ట్ చేశాను. ఎలాంటి సెగ్మెంట్లో అన్నీ నేను సెలెక్ట్ చేశానంటే, పిక్చర్ క్వాలిటీలో సెలెక్ట్ చేశాను. మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఇస్తుంది ఖచ్చితంగా. సౌండ్ క్వాలిటీ ఇస్తుంది ఖచ్చితంగా. మీరు కనెక్టివిటీ ఆప్షన్, మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా సర్వీస్ ఒక్కటే ఒకటి చెప్తాను. ఇప్పుడు మనం అన్ని బడ్జెట్ కేటగిరీస్ ఇవన్నీ చూసేది క్యూఎల్ఈడి. మీరు కంపెనీకి కాల్ చేసి మీకు ఏమైనా టీవీ కొన్నప్పుడు ప్రాబ్లం వస్తాయి ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. నేను గ్యారంటీ ఇవ్వలేను, కంపెనీ వాడు కూడా గ్యారంటీ అయితే ఇవ్వలేడు. ఏదో ఒకటి అయితే వస్తుంది. అంటే అన్నీ రావు. మనం 100 కొంటే 100లో 1, 2 అయినా రావచ్చు, లేదా 10 అయినా రావచ్చు. 100కి 100 మంచి అయితే ఉంటాయని అయితే చెప్పలేము కదా. అందుకని మనం ఏం చేయాలి, కొన్నప్పుడే డైరెక్ట్ వచ్చేసి మనం ఎక్కడైతే కొన్నామో వాళ్ళకి కాల్ చేస్తాం. వాళ్ళ సర్వీస్ పర్సన్ లేదా రిప్లేస్మెంట్ అయితే జరుగుతుంది. తర్వాత ఒక 10 డేస్ అయిపోయిన తర్వాత మనకు అమెజాన్తో సంబంధం ఉండదు, ఫ్లిప్కార్ట్తో సంబంధం ఉండదు. డైరెక్ట్ కంపెనీకి కాల్ చేయాలి. కాల్ చేసేసిన తర్వాత వాళ్ళు థర్డ్ పార్టీ సర్వీస్ మన ఇంటికి ప్రొవైడ్ చేస్తారు. హోమ్ బేస్డ్ సర్వీస్. సో అన్ని హోమ్ బేస్డ్ సర్వీస్, బట్ థర్డ్ పార్టీ. సో వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అదైతే గుర్తుంచుకొని నేను చాలా 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 విధాలుగా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్న మాట ఇది. సో మళ్ళీ చెప్తున్నాను, సర్వీస్ పరంగా అలా అయితే ఉంటుంది. సో ఇది నేను చెప్పాలైతే అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ నేను నెంబరింగ్ అయితే ఇవ్వట్లేదండి. నెంబర్స్ అనేది మీరైతే అనుకోకండి. మీ బడ్జెట్, మీరు అనుకున్న ఏవైతే స్పెసిఫికేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయనుకుంటే ఆ టీవీని తీసుకోండి. మీకు మంచి పిక్చర్ క్వాలిటీ, సౌండ్ అన్నీ ఉంటాయి. మల్టిపుల్ కనెక్టివ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అదైతే గుర్తుంచుకోండి. ఇంకోటి, చాలామందికి అడుగుతున్నారు, నాకు ఫేర్ఫీల్డ్ వాయిస్ ఉన్నది టీవీ కావాలి అని కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో ఆల్మోస్ట్ 1, 2 ఉండకపోవచ్చు, మిగతా వాటిలో ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు మాట్లాడుకుందాం. 4K క్యూఎల్ఈడి విత్ గూగుల్ టీవీ తోటి అయితే వచ్చాయి. టొషిబా నుంచి క్యూఎల్ఈడి టీవీ అయితే ఉంది. అండ్ రీసెంట్గా లాంచ్ అయితే చేశారు ఈ యొక్క సేల్ సందర్భంగానే. ఇది గూగుల్ టీవీ. నేను చెప్పేది ఏంటంటే, ఇది మినీ ఎల్ఈడి అమెజాన్లో లాంచ్ చేశారు కదా, అక్కడ విడా ఓఎస్ ఇచ్చారు సేమ్ స్పెసిఫికేషన్స్. కానీ అది మినీ ఎల్ఈడి. ఆ మినీ ఎల్ఈడి అనేది రిమూవ్ చేసేసి మనకు డైరెక్ట్ బ్యాక్లైట్ టెక్నాలజీ ఇచ్చేసి ఫుల్ ఏరేగా తీసుకొచ్చారు. ఆ బ్యాక్లైట్ టెక్నాలజీ కూడా ఫుల్ ఏరే బ్యాక్లైట్ టెక్నాలజీ అనమాట. 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. VRR కూడా అయితే ఉంటుంది. గేమింగ్ పరంగా కూడా మీకు బాగుంటుంది. AMD FreeSync ఇలాంటివి కూడా ఉండడం అయితే జరిగింది. 4K అప్ స్కేలింగ్ కానీ, HDR10+, డాల్బీ విజన్, HLG, ఇంకా డాల్బీ అట్మాస్ ఇలా మనకు సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీ. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంది. ఇంకోటి, ఫేర్ఫీల్డ్ వాయిస్ టెక్నాలజీ అని చెప్పాను కదా, వితౌట్ రిమోట్ ద్వారా ఈ టీవీలో కూడా అయితే ఉందన్నమాట. అండ్ కనెక్టివిటీ ఆప్షన్స్ అంటారా, ఆ కనెక్టివిటీ ఆప్షన్స్ అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ARC సపోర్ట్ కూడా అయితే ఉంది. డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఓకేనా. ఈ యొక్క టీవీ ఇది VI ప్యానల్ తోటి అయితే వస్తుంది, IPS అయితే కాదు. నియర్ బై 400 నిట్స్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీలో. 50 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 36,999 అయితే ఉంటుంది. 55 ఇంచెస్ టీవీ 43,999 అయితే ఉంటుంది. 65 ఇంచెస్ టీవీ 59,999. మీకు ఎటుబడి తెలుసు, ఒక 10% మన కార్డ్స్ యాక్సిస్, ICICI, కోటాక్ ఈ కార్డు యూజ్ చేస్తే ఫ్లిప్కార్ట్లో 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. చెక్ చేయండి ఈ యొక్క టీవీని. ఈ బ్లాపాంట్ 55 ఇంచెస్ టీవీ. ఈ యొక్క టీవీ వచ్చేసరికి IPS ప్యానల్ తోటి 500-550 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ తోటి అయితే ఉంటుంది. మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ చెప్పాను కదా, ఏది టొషిబా క్యూఎల్ఈడి 4K 120 హెడ్జెస్. ఆ టీవీ అన్బాక్సింగ్ చేయలే. నేను బై కూడా చేద్దాం అనుకుంటే ఈ టీవీ సేల్ చేసిన తర్వాత ఇంకో టీవీ అయితే కొనగలను. అదైతే గుర్తుంచుకోండి. ఓకేనా.
అది అది చేస్తా, ఖచ్చితంగా చేస్తా. కమింగ్ డేస్‌లోన దివాళీ సేల్‌లోన బై చేసి అయితే చేస్తాను. లా పాయింట్ నుంచి 55 ఇంచెస్ టీవీ అయితే ఉంది. ఇది ఐపీఎస్ ప్యానెల్ తోటి అయితే వస్తుంది. 550 నిట్స్ అయితే ఉంటుంది. మనకి హెచ్‌డి10+ గానీ, హెచ్ఎల్‌జీ గానీ, డాల్బీ విజన్ గానీ, డాల్బీ అట్మాస్ గానీ సపోర్ట్ అయితే చేస్తది. అండ్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఆల్ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి హెచ్‌డిఎంఐ ఏఆర్స్ అని మనకు పోర్ట్ అయితే ఇస్తారు. లోపల వీళ్ళు సాఫ్ట్‌వేర్ పరంగా ఏఆర్స్‌ని ఎనేబుల్ చేసుకునే విధానం అయితే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ పరంగా ఎక్సలెంట్. సౌండ్ కూడా చాలా బాగుంటుంది. బ్లా పాయింట్ నుంచి వచ్చే సౌండ్ అవుట్పుట్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ, ఫార్ఫిల్ వాయిస్ టెక్నాలజీ కూడా అయితే ఉంటుంది. సో ఈ టీవీని కూడా కన్సిడర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 55 ఇంచెస్ టీవీ జస్ట్ 33,999 అయితే ఉంటుంది. 65 ఇంచెస్ టీవీ 49,999 అయితే ఉంది. 50 ఇంచెస్ టీవీ 29,999 అయితే ఉంది. 75 ఇంచెస్ టీవీ కూడా అవైలబుల్ అయితే ఉంది. రీసెంట్గా లాంచ్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి 89,999 అయితే ఉంది. సో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టీవీ కావాలనుకుంటే ఈ బ్లాబాండ్ QLE టీవీకి అయితే వెళ్ళిపోవచ్చు. మంచి పిక్చర్ క్వాలిటీ, బ్రైటర్గా అయితే ఉంటుంది ప్యానెల్. ఓకేనా. నెక్స్ట్ టీవీ తీసుకోవాలంటే ఏసర్ నుంచి వి సిరీస్ QLED రీసెంట్గా 43 ఇంచెస్ టీవీ అన్బాక్సింగ్ చేశాను. మీరు 43 ఇంచెస్ అయినా, 50 ఇంచెస్ అయినా, 55 ఇంచెస్ అయినా, ఇంకా 65 ఇంచెస్ లేదనుకోండి. సో 55 ఏదైనా కానీ సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో అదైతే గ్రహించండి. చాలామంది అయితే అడుగుతున్నారు 43 చేశారు 55 చేయండి భయ్యా అంటున్నారు. సో ఏసర్లో కూడా మనకి ఇది VI ప్యానెల్ తోటి అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా 400 నిట్స్ అయితే ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ సపోర్ట్, హెచ్‌డి10 వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. హెచ్ఎల్జీ అయితే ఉంది, డాల్బీ విజన్ అయితే ఉంది, డాల్బీ అట్మాస్ అయితే ఉంది. మనకు అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ EARC కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. డైరెక్ట్ HDMI ఉంది. ఇంకొక గుడ్ ఆప్షన్ ఏంటో తెలుసా, దీంట్లో మనకు కంఫర్ట్ ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట. మనం మోడ్లో చేంజ్ అయితే చేసుకోవాలి. రాత్రి వేళలో మనం చిల్డ్రన్స్ కానీ మనం కానీ ఎక్కువసేపు మూవీ చూస్తున్నా కానీ అప్పుడు ఐ ప్రొటెక్షన్ తోటి మూవీ చూస్తే మీకు బెస్ట్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. మీ ఐకి ప్రొటెక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. అదొక మోడ్ అయితే ఇచ్చారు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి 3 HDMI అయితే ఉన్నాయి కదా. 3 HDMIలు మనకు 2.1కి సపోర్ట్ చేస్తుంది. ఒక USB 3.0 కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా. ఇంకోటి 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ హై ఫిడిలిటీ స్పీకర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో సౌండ్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. మీడియం రేంజ్ సౌండ్, మీడియం రేంజ్ రూమ్కి అయితే చాలా బెటర్గా యూస్ అయితే అవుతుంది అనమాట. ఇది 43 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ QLED అంటే TCL నుంచి TCL C645 అయితే ఉంది. ఇది కూడా మనం అన్బాక్సింగ్ చేసాం 55 ఇంచెస్ టీవీని, చెక్ చేయండి. అండ్ అలాగే T6 ఇవి సేమ్ అయితే ఉన్నాయి. రెండు టీవీల స్పెసిఫికేషన్ చూస్తే సేమ్ అయితే ఉంటాయి, ఎక్కడ తేడా అయితే ఉండదు. మరి వీళ్ళు ఏం చేశారంటే, నేను అనుకున్నాను కదా మనకి ఒక బడ్జెట్ కేటగిరీ అంటే ఈ నాకు ఇక్కడే ఉంది 27,000 ఉంది, 27,000కి 8 వస్తుందంటే T6 తీసుకోవచ్చు. అరే నా బడ్జెట్ 33,000 అయితే ఉంది, 8 వస్తుందంటే C645 అయితే తీసేసుకోవచ్చు. ఇలా అయితే ఉంది. నేనైతే అనుకున్నాను అలాగే. సో మరి ఈ టీవీ కూడా మంచి టీవీ, పిక్చర్ క్వాలిటీ బ్రైటర్గా అమేజింగ్ అయితే ఉంటుంది. సౌండ్ కూడా అబోవ్ యావరేజ్గా అయితే ఉంటుంది. మనం సౌండ్ బార్ పెట్టుకుంటాం కదా, నో ప్రాబ్లం. సో ఇది కూడా VI ప్యానెల్ తోటి అయితే వస్తుంది. HDR10, 10+ అండ్ అదేవిధంగా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అండ్ EARC HDMI 2.1 సపోర్ట్ అయితే చేస్తుంది. ఇలా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫార్ఫిల్ వాయిస్ సపోర్ట్ కూడా ఈ టీవీకి అయితే ఉందన్నమాట. ఇది 50 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 36,990 అయితే ఉంది. 55 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 43,990 అయితే ఉంది. 65 ఇంచెస్ టీవీ 49,990 అయితే ఉంది. ఇది వచ్చేసరికి ఈ ప్రైజెస్ అనేవి ఏంటి అంటే TCL C645 ప్రైజెస్ అనమాట. T6 ప్రస్తుతానికి అయితే అవైలబుల్గా అయితే లేదు నేను చూసినప్పుడు. ఒకవేళ ఉంది అనుకుంటే అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, బై అయితే చేయండి. ఈ రెండిట్లో ఏది బై చేసినా పర్వాలేదు. మీ బడ్జెట్ తక్కువ కూడా ఉంది అన్నట్టయితే TCL నుంచి తీసుకోవాలనుకుంటే T6 అయితే తీసేసుకోవచ్చు అవైలబుల్గా ఉంటే. నెక్స్ట్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాలంటే హైసెన్స్ QLED, ఇది కూడా గూగుల్ టీవీ. అండ్ రీసెంట్గా లాంచ్ అయితే చేశానని చెప్పాను కానీ బట్ మనకు ప్రస్తుతానికి అయితే అవైలబుల్గా అయితే అస్సలకైతే లేదు. మరి ఎంతమంది కొన్నారో ఏమి కొన్నారో మీరు కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఎవరికి అవైలబుల్గా లేదు. ఇంకోటి సోనీ 64Lలో 43 ఇంచెస్ టీవీ కూడా అవైలబుల్గా అయితే రావట్లేదు అస్సలకి. సో చాలామంది కొనాలైతే అనుకున్నారు, నాకు పింగ్ కూడా చేశారు, నేను రిఫర్ కూడా చేశాను, బట్ చాలా వరకు కొనలేకపోయారు. ఇంకా స్టిల్ వెయిటింగ్ చేస్తున్నారు. చూద్దాం, ఒకవేళ వస్తే వాళ్ళకైతే మళ్ళీ చెప్తాను. ఏమైనా పింగ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయని అడగండి. అండ్ ఫైనల్గా చెప్పాను కదా, హైసెన్స్ నుంచి 43 ఇంచెస్ 4K QLED ఒకటే ఉంది, U6K. ఈ టీవీ అన్బాక్సింగ్ కూడా చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో చెక్ చేయాలనుకుంటే చెప్పాను కదా, సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్లో అయితే ఉంటుంది, వెళ్ళండి. అక్కడ 55 ఇంచెస్ టీవీ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళి చెక్ చేసుకో పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటని. సో ఇది గూగుల్ టీవీ కూడా వస్తుంది. దీంట్లో కూడా మనకి HDR10కి, HDR10+కి, డాల్బీ విజన్కి, డాల్బీ అట్మాస్కి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అలాగే
ఆల్ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. విఏ ప్యానల్ 400 నిట్స్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మైక్రోవేవ్ ఫార్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీ. సో ఇది మొత్తానికి ఈ యొక్క గూగుల్ టీవీ గురించి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ మీరు చేయాల్సిన సింపుల్ పని ఛానల్కి సపోర్ట్ చేయాలైతే అనుకున్నట్లయితే. సో ఎందుకంటే నేను కూడా ముందు చూస్తున్నాను. ఒక టీవీ ఉంచుకొని ఇంకో టీవీ కొని పక్కన పెట్టి మీకు కంపారిజన్ చేయాలని ఆ థాట్ అయితే ఉంది. ఆ థాట్ కావాలంటే ఇది కావాలి ఫస్ట్. మనీతోటి కూడుకునేది ఏదైనా కానీ. బట్ మీరు సపోర్ట్ చేయండి. వ్యూస్ ఎట్లీస్ట్ అయినా తీసుకొని వెళ్తారండి. వస్తే మనం కొనడానికి ట్రై అయితే చేయొచ్చు. ఉంచుకొని పక్కన రివ్యూ పెట్టి ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 3 అని కూడా నేను చెప్పడానికి రెడీగా అయితే ఉన్నాను. మరి ట్రూ రివ్యూర్గా మీరు కొంచెం మనం ముందుకు నడుపుతారా, వెనక నెట్టేస్తారా తెలియదు. సో అది మీ ఇష్టం. అది మీ మీద డిపెండ్ అవుతుంది. మీరు అనుకుంటే ఏదైనా అవుతుంది. మీ జస్ట్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో ఉంటాను.